అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు ఆ రోజు పెద్ద ఎత్తున. మీకు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఎవరు జాబ్ మేళాలు పెట్టలేదు. చాలా మందికి జాబ్ మేళాలు జరుగుతాయి, ఇక్కడికి వెళ్ళాలి, అప్లై చేసుకోవాలి, మన ఉద్యోగ అవకాశాలు మన ఇంటి ముందుకే వస్తాయనే అవగాహన కూడా లేదు. ఇప్పుడు కొద్దిగా ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో నిపుణ వారి సౌజన్యంతో ఈరోజు మళ్ళా 2వ జాబ్ మేళా ఇదే 25వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒకసారి జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు చిన్న కంపెనీలు చెప్తే కూడా మేము మా దగ్గర రిజిస్టర్ అయ్యి మా దగ్గర అప్లికేషన్స్ పెట్టి రెజ్యూమ్స్ పెట్టిన వాళ్ళు కూడా మేమే సొంతంగా ఫోన్ చేసి ఫలానా చోట ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి అని మా ఆఫీస్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. ఎంత కుదిరితే అంత యువతీ యువకులకు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తులో మేము వాళ్ళతో కలిసి కష్టపడి పనిచేసి వాళ్ళ భవిష్యత్తును నిర్మించే విధంగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఇందాకనే కిరణ్ గారు చెప్పారు, మనకు మొన్న PM స్వనిధి కింద లోన్లు ఇస్తే కడప జిల్లాకే అత్యధికంగా తీసుకున్నారు, దాదాపు 45 కోట్లు. ఇది రాష్ట్రంలోనే మొదటిది. ఇంకొక మాట చెప్పాలంటే 2వది ఎంత వచ్చిందంటే 13 కోట్లు. ఇది మీరు నోట్ చేసుకోవాలా. ఒక్క కడప జిల్లాకు 45 కోట్లు వస్తే 2వ స్థానంలో ఉన్న జిల్లా చిత్తూరు జిల్లాకు వచ్చింది 13 కోట్లు. రిపీటెడ్ 13 కోట్లు. అటువంటి వ్యత్యాసం ఎంతుందో మీరు ఆలోచన చేసుకోవాలా. దాంట్లో ఒక్క కడప నియోజకవర్గం ఈ అర్పణించి ఇచ్చింది ఏంటంటే 18 కోట్లు. అంటే 2వ స్థానంలో చూసుకుంటే కూడా మన నియోజకవర్గమే ఎక్కువలో ఉంది. పూర్తిగా సంపూర్ణంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఆ మాటకి కట్టుబడి ఉంది కడప నియోజకవర్గం అని చెప్పి మళ్ళా తెలియజేసుకుంటా ఉన్నాను. వారికి ప్రతి ఒక్క సంవత్సరం అవకాశాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం జాబ్ మేళా జరుగుతుంది. కడప కాన్స్టిట్యూన్సీ తరఫున మన పోలీసు బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం కూడా ఇలా మెప్మా ఆధ్వర్యంలో కానీ ఇంకా అనేక వ్యవస్థల ఆధ్వర్యంలో వాళ్ళు కూడా జాబ్ మేళాలు జరుగుతారు. ఎక్కడికక్కడ డిగ్రీలు పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, 10th పాస్ అయ్యి ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతి యువకులకు ఎప్పటికప్పుడు వాళ్ళకి అవకాశం